ఇక్కడ ఇలా 1.20 రోజుల్లోని తెల్లార్లు ఎత్త కూడా 5 పైసలు, 10 పైసలు మ్యాచ్‌లోనే ఈటింగ్ ఆడుతా ఉంటారు. మీరు హిమాలయాలకెళ్లి తలకిందలుగా తపస్సు చేస్తే ఆ పరమశివుడే దిగొచ్చిన తర్వాత నీకేం కోరిక కావాలని అడిగితే, నాకు ఈ బెట్టింగ్‌లో స్ట్రాటజీలు కావాలి అని చెప్పేసి అడిగితే గనక, నేను ఈ కానించి ఫ్యాన్సీలు ఆడకూడదు, క్యాషినో ఆడకూడదు. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ టు బెట్టింగ్ బ్రెయిన్ తెలుగు. క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళ కొన్ని ఎర్రి డాష్ ఆలోచనలు ఎలాగుంటాయి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళ ఆలోచనలే కాదు, ఈ బెట్టింగ్ ఆడమని చెప్పి కొన్ని స్ట్రాటజీలు చెప్పే ఇటువంటి ఫేక్ వాళ్ళ ఆలోచనలు కూడా ఎలా ఉంటాయి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు గనక క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళైతే తప్పనిసరిగా ఈ వీడియోని చూడవలసిందే. ఇంకా ఈ వీడియోలో మొదటగా క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళ మొదటి ఆలోచన ఎలా ఉంటదంటే, ఇది వీళ్ళ ఆడేవాళ్ళ ఆలోచనే కాకుండా కొంతమంది ప్రొడక్షన్ చెప్పే వాళ్ళ ఫేక్ గాళ్ళ ఆలోచనలు కూడా ఇలాగే చెప్తూ ఉంటారనమాట. అదేంటంటే 1.20 వర్డ్స్‌లో ఏమంటారు అంటే ప్లేయింగ్ అంటే ఒక 10,000 ఉన్నాయనుకోండి. 1.20 అంటే 20 పైసల్లో ప్లే చేసేయమంటారు. 10,000 ప్లే చేసేయమంటారు. అంటే అప్పుడు ఇంకా కొట్టేసే విన్ అయిపోయే టైమింగ్ కదా! ఈ 20 పైసల వరకు వచ్చింది అంటే కొట్టేసే పర్సెంట్ ఒక 80% వరకు ఛాన్స్ విన్నింగ్ పర్సెంట్ ఉంటది అని చెప్పేసి ఈ 20లో ఏసేయమని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏసేవాళ్ళు కూడా అలాగే ఏస్తా ఉంటారు. అలా 1.20 రేషియోలో ఏయటం వల్ల ఏంటంటే 10,000కి 2,000 వస్తాయన్నమాట. ఇలా ప్రతిసారి 1.20 రేషియో ఎప్పుడుందో చూసుకొని అప్పుడు 10,000 ప్లేయింగ్ చేసుకుంటా ఎళ్ళాలన్నమాట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే 1.20 రేషియోలోని ఒకవేళ 10,000 పోయినాయనుకో నెక్స్ట్ 20,000 ఎయాలన్నమాట. 20,000 ఏస్తే ఏమవుతదంటే మళ్ళీ 20,000కి 24,000 వస్తాయన్నమాట. అప్పుడు మనం అంతకుముందు పోయింది ఇది కూడా వస్తే 2,000 లాభం వచ్చేస్తదన్నమాట. ఇక్కడ ఇలా 1.20 రోజుల్లోని తెల్లార్లు ఏతే దెబ్బ సారీ అస్మానం ఏతే గనక ఇక్కడ బెట్టింగ్ సైటుడు ఏమి ఎర్రి పప్పు కాదు కదా మనకి ఇచ్చేయడానికి. ఇలా 1.20 రోజుల్లో మనం బెట్టింగ్ ఏసి ప్రతిసారి దెబ్బేసి ఫలమవుతే ఈ బెట్టింగ్ సైటుడు ఆ రేట్ ఎందుకు తీసుకొస్తాడో ఎప్పుడు బోత్ 90లే పెడతాడు కదా! ఆ మ్యాచ్ ఎలా జరిగినా బోత్ 90ని ఆడికి అనుకూలంగా అలా ఉంచుతాడు కదా! ఎందుకని 20 రేషియో వరకు తీసుకొస్తాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా మనం నొక్కాలో వాడికి తెలుసు కాబట్టి అలా చేస్తా ఉంటాడు. ఈ విధంగా కొంతమంది 1.20 రోజుల్లో బెట్టేసేసి సంపాదించేద్దామని చెప్పేసి ఆలోచనలు చేస్తా ఉంటారు. ఇంక ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళు రెండో ఎర్రి డేష ఆలోచన ఎలా ఉంటదంటే సేమ్ ఇందాక చెప్పినలాగానే ఉంటది. కాకపోతే రివర్స్ అన్నమాట. ఎలా అంటే వీళ్ళు ఎప్పుడు కూడా 5 పైసలు, 10 పైసలు మ్యాచ్‌ల్లోనే ఈటింగ్ ఆడుతా ఉంటారు. ఎలా అంటే 500 పెడితే 10,000 వచ్చినప్పుడు, రూ. 1000 పెడితే 10,000 వచ్చినప్పుడు ఈ టైప్‌లోనే 5 పైసలు, 10 పైసలు ఈ మధ్యలోనే ఆడుతా ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉంటారు. ఆ చిన్న మొత్తం పోయినా సరే ఎప్పుడో పెద్ద మొత్తం కొడతాం కదా అని. ఇలా నువ్వు 500, రూ. 1000 పోగొట్టుకొని ఒక 10,000 వరకు అయిపోయిన తర్వాత నువ్వు 10,000 జాక్పాట్ కొడితే ఏం చేసుకుంటావు? ఇలా ఉంటాయి కొంతమంది ఎర్రి డాష్ ఆలోచనలు. నెక్స్ట్ మరొక పనికిమాలిన ఆలోచన ఏంటంటే, ఈ ఆలోచన ఓన్‌గా ఆడుతున్న వాళ్ళే కాకుండా, ఈ క్రికెట్ బెట్టింగ్ ప్రొడక్షన్ చెప్తానని టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అమ్మంటారు చూసారా? అటువంటి వాళ్ళు చెప్పే ఆలోచన కూడా ఇప్పుడు నేను చెప్తాను. అదేంటంటే లిమిట్ పెట్టుకోవడం. అంటే ఎలా అంటే ఒక 10,000 తెచ్చుకుంటే 2,000 ఇలా 5 మ్యాచ్‌లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక మ్యాచ్ పోయినా రెండో మ్యాచ్‌కి మనకు డబ్బులుంటాయి. రెండో మ్యాచ్ పోయినా మూడో మ్యాచ్‌కి డబ్బులుంటాయి అని లెక్క అనమాట ఇలా. ఇక స్ట్రెయిట్‌గా మిమ్మల్ని క్వెషన్ అడుగుతాను. కరెక్ట్‌గా సమాధానం చెప్పండి. నిజంగా క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులొచ్చే బలమవుతాయి గనక లిమిట్ ఎందుకు? నీ క్రికెట్ బెట్టింగ్‌లో నాలెడ్జ్ ఉంటే గనక నువ్వు ఇన్ని డిపాజిట్లు చేయడం ఎందుకు? ఒకటే డిపాజిట్ సరిపోద్ది కదా! ఎందుకంటే నీకు కూడా తెలుసు ఇది నమ్మకం లేని వ్యాపారం అని. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే ఆలోచన అయితే మరీ ఎర్రి డాష్ ఆలోచనలా ఉంటది. కామెడీగా కూడా ఉంటది. అదేంటంటే ఇంతకు ముందు చాలా మ్యాచ్‌లు పోయుంటారనమాట. పోయిన తర్వాత అంటే ఎలా అంటే ఫ్యాన్సీలు ఆడకూడదని ఆడేయడం, టాస్ బెట్లు ఆడకూడదని ఆడేయడం, లేదంటే క్యాషినో గేమ్‌లు ఆడకూడదని చెప్పేసి అనుకోని మళ్ళీ క్రికెట్ బెట్టింగే ఆడాలనుకోని మళ్ళీ క్యాషినో గేమ్‌లు ఆడేయడం. ఇలా మొత్తం ఈళ్ళ దగ్గర డబ్బు పోయిన తర్వాత వచ్చే ఆలోచనే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అదేంటంటే ఒక బుక్ తీసుకుంటారు. ఒక బుక్ తీసుకొని అందులో నేను ఈ కానించి ఫ్యాన్సీలు ఆడకూడదు, క్యాషినో ఆడకూడదు. నేను ఎట్టి పరిస్థితిలో కూడా క్రికెట్ బెట్టింగే ఆడాలి. మ్యాచే ఆడాలి. క్యాషినోలకి అస్సలు ఎళ్ళకూడదు అని 1, 2 సార్లు ఏంటే ఇదేదో అంటారేంటి? రామకోటి రాసినట్టు రాస్తారనమాట. ఎందుకిలా చేస్తారంటే ఈళ్ళ మైండ్‌ని కంట్రోల్ జేసుకోవడానికి. సరే ఇంతలా రాసుకున్న తర్వాత ఒకవేళ మళ్ళీ బెట్టింగ్ ఆడటానికి ఎంటర్ అవుతే గనక ఏమన్నా మానేస్తారంటే వెంటనే చంద్రముఖి వచ్చేస్తది. ఏదో అనుకోని బెట్టింగ్ సైట్‌లో డిపాజిట్ జేయడం, ఎంటర్ అవ్వడం, వెంటనే చంద్రముఖి డాన్సు. ఇదంతా కూడా ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళు తప్పేం కాదు. ఈ బెట్టింగ్ ఎడిషన్ అయిన తర్వాత ఈ బెట్టింగ్ సైట్ అనేది ఈ వీళ్ళని ఇలా పిచ్చోల్ని చేసేస్తదనమాట. ఇంకా నెక్స్ట్ ఎర్రిటేష్ ఆలోచన ఏంటంటే అంతకుముందు వీళ్ళు లక్షలు ఎన్నో లక్షలు పోగొట్టుకొని ఉంటారనమాట. పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ రీఫ్రెష్‌గా ఈసారి నుంచి ఒక రూ. 1000 తెచ్చుకుందాం.
జాగ్రత్తగా ఆడుకుందాం. లేదంటే కొంతమంది 10,000 అనుకోండి. 10,000 తెచ్చుకుందాం. కానీ జాగ్రత్తగా ఆడుకుందాం. 500 రోజుకి 500 వస్తే చాలు. మనం పని పాటకెళ్ళకుండా ఇంట్లో దొంగని రోజుకి 500 వస్తే చాలు. 5 మూలు 15 లేదా రూ. 1000 వస్తే చాలు. 30,000 అని చెప్పేసి అంతకుముందు ఎన్నో లక్షలు పెట్టి ఆడుంటారు. ఈ బెట్టింగుల్లో ఫ్యాన్సీకి 50,000 లేకపోతే మ్యాచ్‌కి రూ. 1,00,000 ఆడి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇటువంటి ఆలోచన మళ్ళీ ఆలోచిస్తా ఉంటారన్నమాట. ఈ బెట్టింగ్‌లో దరిద్రమైన ఆలోచన ఏంటంటే ఇదేనన్నమాట. అంతకుముందు నువ్వు లక్షలు, లక్షలు పెట్టి ఆడినప్పుడు నువ్వేం పీకలేనోడివి. ఇప్పుడు ఓ 10,000 తెచ్చుకొని రోజుకి 500, రూ. 1000 అని చెప్పేసి నువ్వు అప్పుడే మైండ్ కంట్రోల్ లేనోడివి. ఇప్పుడు నువ్వు మైండ్ ఎలా కంట్రోల్ చేసుకుంటావు? ఈ విధంగా కొంతమంది పిచ్చి, పిచ్చి ఆలోచనలు ఆలోచిస్తా ఉంటారు. ఇంకా నెక్స్ట్ మరొక ఆలోచన ఏంటంటే T20 మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఏ లీగ్ అయినా ఏమన్నాండి అది ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ ఓకేనా 20 ఓవర్స్‌లో లాస్ట్ బాల్ 6 పడిందంటే లేదా రన్ ఔట్ అవుతే చేజింగ్ నెగ్గుతదంట. ఒరేయ్ నాయనా! అలా లాస్ట్ బాల్ 6 పడిపోయి వికెట్ పడిపోతే గనక ప్లేయర్ పేసకెళ్ళి వచ్చాడంటే గనక ఇటువంటి ఆలోచనలన్నీ ఆలోచించి బెట్టింగ్‌లో పెడితే అవన్నీ ఎర్రి ఫ్లేవర్ ఆలోచనలు కాకపోతే ఇంకేమనాలి? ఈ క్రికెట్ బెట్టింగ్‌లో ఫ్యాన్సీలు ఆడేవాళ్ళ గురించి చెప్పుకుందాం. ఇలా ఆలోచించే ఆలోచన ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనుకోండి. అది చూడడానికి స్కోర్ ఫాస్ట్‌గా స్కోరొచ్చి యాప్‌లో అయి చూపించి ఉంటాయి కదా! మీ అందరికి తెలిసినయి ఆడేవోళ్ళకి తెలుస్తాయనుకోండి. అందులో చూస్తారన్నమాట ఫ్యాన్స్ ఏయడానికి. ఎలాగంటే, ఒక T20 మ్యాచ్ జరిగిందంటే గనక అందులో 4 సెక్షన్‌లుంటాయి. 6 ఓవర్‌లో, 10 ఓవర్‌లో, 15 ఓవర్‌లో, 20 ఓవర్‌లో. అయితే ఫస్ట్ సెక్షన్ గనక యెస్ అయిందనుకో, తర్వాత సెక్షన్ నో అని ఆలోచిస్తారు కొంతమంది. లేదంటే గనక వేరేగా కూడా ఆలోచిస్తారు. ఎలాగంటే ఫస్ట్ సెక్షన్ నో అయింది. తర్వాత సెక్షన్ నో అయింది. నెక్స్ట్ సెక్షన్ కన్ఫర్మ్‌గా యెస్ అవుతది. అని చెప్పి ఈ స్ట్రాటజీ ఫాలో అవుతా మొత్తం డబ్బు ఏమన్నా ఉంటే గనక మొత్తం ఏసేత్తారు. అది కూడా నోయే తెప్పించుకుంటది. ఇంకా ఇలా అనేక రకాలుగా ఆలోచనలు ఉంటాయన్నమాట ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళు. ఇలా మనం ఎదవ మైండ్ సెట్ యేసుకొని ఎస్సో, నో తర్వాత ఎస్సో లేతే నో, నో, ఎస్సో అని మనం ఎనాలిసిస్ చేసేసి మన బెట్లేసేసి దెబ్బేసి పలమవుతే ఇన్ని కోట్ల మందిని నడుపుతున్న ఈ బెట్టింగ్ చేసేటోడు ఇంకెంత ఎలా ఆలోచిస్తాడో చెప్పండి? ఆడు మనకు ఫ్రీగా డబ్బులిచ్చేయడానికి ఆడు ఏమన్నా ఎర్రి పప్పా? ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ క్రికెట్ బెట్టింగ్‌లో ఎరిటేషన్ ఆలోచనలు ఆలోచించుకుంటా ఎంతో మంది ఆలోచించుకుంటా ఉన్నారు ఇంకా గూడా. ఇలా ఆలోచించే వాళ్ళందరూ కూడా తెలియట్లేదు. వీళ్ళందరూ కూడా క్రికెట్ బెట్టింగ్ అనే ఒక ట్రాన్స్‌లో ఉన్నారని. ఇంకా నేను ఆఖరికి ఒక విషయం చెప్తున్నానంటే మీరు హిమాలయాలకెళ్ళి తలకిందలుగా తపస్సు చేస్తే ఆ పరమశివుడే దిగివచ్చిన తర్వాత నీకేం కోరిక కావాలని అడిగితే నాకు ఈ బెట్టింగ్‌లో స్ట్రాటజీలు కావాలి అని చెప్పేసి అడిగితే గనక అడగగానే జోడించి కొట్టేస్తారనమాట. ఇలా జోడించి కొట్టిన తర్వాత ఆ పరమశివుడు ఒకటే మాట అంటారు. "ఎళ్లి కష్టపడి పని చేసుకోరా ఎదవా" అని. ఈ పనికిరాని బెట్టింగుల్లో పెట్టి మీ తెలివితేటల్ని మీకు పనికొచ్చి మీ భవిష్యత్తు మీద పెట్టండి. ఓకే. ఇంక నేను చెప్పిన కొన్ని విషయాలు మాత్రమే ఇంకా ఎన్నో వేల స్ట్రాటజీలు ఆలోచిస్తా ఉన్నవాళ్ళున్నారు. మీరు ఏ స్ట్రాటజీలు ఆలోచించుకుంటే ఈ క్రికెట్ బెట్టింగ్ అనే మాయ ప్రపంచంలో ఉంటున్నారన్నది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.